Welcome to the final year degree students of Government Degree College, Agraharam, Rajana Sirsila district. This is Dr. Banda Upender Reddy, Assistant Professor, Department of Chemistry, going to deliver the lecture on Chemical Kinetics chapter topic. It belongs to Unit 3, Semester 5, Paper 5. విద్యార్థులారా, మనం గత కొన్ని క్లాసులలో రసాయన గతిక శాస్త్రం యొక్క అనేక అంశాలను తెలుసుకున్నాము. దాంట్లో భాగంగా మనము గత క్లాసులో అనగా 8వ క్లాసులో ఆర్డర్ క్రమాంకము నిర్ణయించు పద్ధతుల గురించి తెలుసుకున్నాము. అవి పలు రకాలు ఉంటాయని, ఒకటి ఇనీషియల్ రేట్ మెథడ్, ప్రారంభ రేటు పద్ధతి, రెండవది వాంట్ హాఫ్ భేదాత్మక పద్ధతి, మూడవది గ్రాఫ్ పద్ధతి, నాలుగవది సమకలన పద్ధతి, ఐదవది అర్ధావి పద్ధతి, ఆరవది ఆస్వాల్డ్ ఐసోలేషన్ మెథడ్, ఆస్వాల్డ్ వియుక్త పద్ధతి అను పద్ధతులు నేర్చుకున్నాము. మొట్టమొదట చెప్పుకున్న 5 పద్ధతుల్లో ఒక రసాయన చర్య యొక్క మొత్తం క్రమాంకాన్ని కనుక్కొని వీలవుతుంది. కానీ అందులో పాల్గొంటున్న క్రియాజనకాల యొక్క వ్యక్తిగత క్రమాంకాలను కనుగొనడం వీలు కాదు. అందువల్ల ఒక రసాయన చర్యలో పాల్గొన్న క్రియాజనకాల వ్యక్తిగత క్రమాంకాలను మరియు చర్య మొత్తం క్రమాంకమును కనుగొనదలిచిన మనము ఆస్వాల్డ్ వియుక్త పద్ధతిని ఎంచుకొనవలను. ఆస్వాల్డ్ అనే శాస్త్రవేత్త ఈ వియుక్త పద్ధతిని కనుగొనడం చెప్పుకున్నాము. ఇందులో ఏ మరియు బి అనే 2 క్రియాజనకాలు రసాయన చర్యలో పాల్గొని ఉత్పన్నాలను ఏర్పరుస్తున్నాం అనుకున్నప్పుడు ఏ గాఢతను చాలా అత్యధికంగా తీసుకుని బిని స్వల్పంగా తీసుకుని రసాయన చర్యను మనము ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద కొనసాగించినప్పుడు అధికంగా తీసుకున్న ఏ యొక్క గాఢత రసాయన చర్య వేగాన్ని ప్రభావితం చేయదని, స్వల్పంగా తీసుకున్న బి గాఢత మాత్రమే చర్య వేగాన్ని ప్రభావితం చేస్తుందని, తద్వారా ఇంతకుముందు పేర్కొన్న వాంట్ హాఫ్ భేదాత్మక పద్ధతి కానీ, సమకలన పద్ధతి కానీ, గ్రాఫికల్ పద్ధతి కానీ, అర్ధవి పద్ధతి కానీ ఈ పద్ధతుల ద్వారా బి యొక్క చర్య క్రమాంకమును నిర్ణయించవచ్చునని, ఆ తర్వాత తిరిగి అదే చర్యను మళ్ళీ పునఃప్రారంభించి ఇప్పుడు బి గాఢతను అధికంగా తీసుకుని ఏ గాఢతను స్వల్పంగా తీసుకుని చర్యను గతిక శాస్త్ర అధ్యయనం చేసి ఇంతకుముందు పేర్కొన్న 4 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా దాని చర్య క్రమాంకం కనుగొని తర్వాత రెండింటిని మొత్తం చేసిన మనకు మొత్తం చర్య క్రమాంకం వస్తుందనే విషయాన్ని మనం కనుక్కున్నాం, అది చెప్పుకున్నాము. అదేవిధంగా మనం చాలా ముఖ్యమైన విషయం చెప్పుకున్నాము. ఏంటంటే ఏబి అనే 2 క్రియాజనకాల చర్యలో పాల్గొన్నప్పుడు ఏని ఎక్కువ తీసుకుంటే ఏ చర్య వేగాన్ని ప్రభావితం చేయదని, బిని ఎక్కువ తీసుకుంటే బి చర్య వేగం ప్రభావితం చేయదని చెప్పుకున్నాము. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే అది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీకు మరొకసారి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏని ఎక్కువ తీసుకున్నప్పుడు దాని యొక్క చర్య వేగం ప్రభావితం చేసినప్పటికీ దాన్ని ల్యాబ్లో ప్రయోగశాలలో పరిశీలించే వ్యక్తి గుర్తించలేకపోవడం వల్ల దాని ప్రభావాన్ని అంచనా వేయలేకపోవడం వల్ల అది చర్య వేగాన్ని ప్రభావితం చేసినట్టుగా కనపడకపోవడం వల్ల చర్య వేగాన్ని ప్రభావితం చేయలేదని చెప్తాము. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పడం జరిగింది. ఒక మార్కెట్లో 1 క్వింటాలు ధాన్యం ఉన్న చోట మరియు 1000 క్వింటాల ధాన్యం ఉన్న చోట ఒకే మనిషిని కాపలా పెట్టినట్టయితే అతను ఒక 10 నిమిషాలు బయటకు పోయేలోపు ఒకట 2 చోట్లకి వెళ్ళి అర క్వింటాల ధాన్యం దొంగిలించబడింది అనుకుంటే, క్వింటాల్లోకి వెళ్ళి అర క్వింటాలు పోతే అది అర క్వింటాలు ఉంటుంది, సగం పోయినట్టు అవుతుంది. కానీ 1000 క్వింటాల్లోకి వెళ్ళి అర క్వింటాలు పోతే అక్కడ కూడా అర క్వింటాలు పోయినట్టే, కానీ 999.5 అవుతుంది. కానీ 999.5కును 1000కి మధ్య తేడాను ఆ వ్యక్తి గమనించలేకపోవడం వల్ల అందులోకి ఏమీ కోల్పోలేదనే భావం కలుగుతుంది. కానీ నిజానికి కోల్పోతుంది. అంటే అతని యొక్క మానసికమైన పరిస్థితిని, అతని యొక్క చాతుర్యాన్ని అది అక్కడ గమనించలేకపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే 2 చోట్ల ఒకే రకమైన దొంగతనం జరిగినప్పటికీ క్వింటాల్లోకి వెళ్ళిపోయినప్పుడు తీరిగ్గా గ్రహించగలము, కానీ 1000 క్వింటాల్లోకి వెళ్ళి అర క్వింటాలు పోయినప్పుడు గ్రహించలేము. దీనివల్ల ఒక మనిషి అనే ఒక ప్రయోగశాలలో మనిషి కంటి చూపు, మనిషి మేధస్సుకు ఏ విధంగానైతే ఇవి 2 అందుతాయి, ఒకటి అందదో, అదేవిధంగా రసాయన చర్యలో ప్రయోగశాలలో మనం చేసే ప్రయోగాలు కూడా
అత్యధికంగా ఒకదాని గాఢత తీసుకున్నప్పుడు దాని ప్రభావం చర్యావేగంపై ఉన్నప్పటికీ మనం ప్రయోగశాలలో దాన్ని గమనించమనే కుదరదు కనుక అది స్వతంత్రంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు చెప్పుకున్న క్లాసు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇవాళ చెప్పబోయే క్లాసు గురించి చెప్పుకుందాము. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకుపోయేది రసాయన చర్య పై ఉష్ణోగ్రత ప్రభావాన్ని పూర్తిగా సమూలంగా వివరించుకుంటాము. ఆల్రెడీ మొట్టమొదటిలోనే మనము రసాయన చర్యపై ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుందని, అది ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పుకునేటప్పుడు ఒక పదార్థాన్ని మనం వేడి చేస్తున్నప్పుడు దానికి గతిశక్తి పెరుగుతుందని, గతిశక్తి పెరుగుతున్నప్పుడు అందులో ఉన్న క్రియాజనకాలు పరస్పరం తాడనం జరుపుకుంటాయని, పరస్పరం తాడనం జరుపుకోవడం వల్ల వాటి మధ్య రసాయన చర్య వేగము అంటే ఫలప్రదమవు తాడనాలు పెరుగుతాయని, తద్వారా అవి గతిశక్తి పెరిగి తాడనం జరిగి బంధాలు విచ్ఛిన్నమై ఉత్పన్నాలుగా మారుతాయని, ఆ విధంగా ఉష్ణోగ్రత పెంచుతూ వెళ్ళిన కొలది ఖచ్చితంగా రసాయన చర్య వేగం పెరుగుతుందని చెప్పుకోవడం జరిగింది. ఒక రసాయన చర్యను 10 డిగ్రీల తేడాతో మనము ఒకవేళ పరిశీలించినట్టయితే ఆ రసాయన చర్య యొక్క వేగము 2 నుంచి 3 రెట్లు పెరుగుతుందనే విషయాన్ని మనం ప్రతిపాదించడం జరిగింది. దీన్ని ఉష్ణోగ్రత గుణకము టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటామని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ చర్య రేటు రసాయన చర్యపై ఏ విధంగా ఉంటుందనేది మరింత కూలంకషంగా మరింత వివరంగా చెప్పుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు చేద్దాం. సరే, స్క్రీన్ పై చూడండి. 11.22 అనే పాయింట్లో చర్య రేటుపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని చెప్పుకుంటున్నాము. రసాయన చర్య అనగా క్రియాజనకాల మధ్య బంధములు విచ్ఛిన్నం చెంది నూతన బంధములు ఏర్పడి ఉత్పన్నములుగా మారుతాయి. బంధ విచ్ఛిన్నం కావాలన్న అవి పరస్పరం తాడనం చెందవలను. కానీ అన్ని తాడనాలు ఫలప్రదం కావు. అనగా ప్రతి తాడనము బంధ విచ్ఛిన్నము దారితీయదు. ఒక సెకండ్లో దాదాపు బిలియన్ తాడనాలు అనగా 10⁹9 తాడనాలు క్రియాజనక అణువుల మధ్య జరిగినప్పటికీ అన్ని తాడనాలు ఆ సెకండ్ కాలంలో జరిగే అతి స్వల్పత అంటే కొన్ని తాడనాలు మాత్రమే ఫలప్రదమై బంధాలు విచ్ఛిన్నమవుతాయి. మిగతా అన్నింటి యొక్క విచ్ఛిన్నం కావున రసాయన చర్యలో అన్ని తాడనాలు ఫలప్రదం కావడం వల్ల కేవలం కొన్ని మాత్రమే చర్యలో పాల్గొంటాయి. ఉదాహరణకు 10⁹9 అణువులు క్రియాజనక అణువులు చర్యలో పాల్గొన్నప్పుడు, అణువులు తాడనం జరుపుకున్నప్పుడు 10⁻1 10⁻2 అణువులు మాత్రమే చర్యలో పాల్గొంటాయి. మిగిలిన 10⁻7 అణువులు చర్యలో పాల్గొనడానికి ఉష్ణోగ్రత ప్రవహించవు. దీనికి కారణం వాటికి బంధాలు విచ్ఛిన్నమైపోయే అంత శక్తి ఉండము, సాధ్యం కాకపోవడమే. ఈ విషయాన్ని మనం పూర్తిగా క్లియర్గా చెప్పుకోవడం కొంచెం ఇబ్బంది అవుతున్నప్పటికీ మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందనే విషయం చెప్పుకుందాము. ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు ఉత్పన్నాలుగా మారాలంటే ఫస్ట్ క్రియాజనకాలు పరస్పరం తాడనం జరుపుకోవాలి. పరస్పరం తాడనం జరుపుకున్నప్పుడు అవి బంధాలు విచ్ఛిన్నం కావాలి. కానీ అన్ని తాడనాలకు సరిపోయేంత శక్తి ఉండకపోవడం వల్ల బంధ విచ్ఛిన్నం కావు. కేవలం కొన్ని అణువులు మాత్రమే బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. అంటే అర్థం కాకపోవచ్చు, అన్ని తాడనం జరిగినప్పుడు కొన్ని ఎందుకు కావాలి అనే విషయం వచ్చినప్పుడు మీకు చాలా తేలిగ్గా అర్థం కావాలని ఒక ఉదాహరణ చెప్తాను. కింద పేర్కొన్న గ్రాఫ్ను ఒకసారి మీరు గమనించండి. క్రియాజనుల అణుల సంఖ్యకు మరియు వాటి యొక్క గతిశక్తి మధ్య ఒక గ్రాఫ్ను గీయడం జరిగింది. ఆ గ్రాఫ్లో T1 అనే ఉష్ణోగ్రత వద్ద కేవలం ఏబిసిడి ప్రాంతంలోని అణువులకు మాత్రమే అత్యంత గతిశక్తి అనగా థ్రెషోల్డ్ శక్తి అవధిని దాటిన శక్తి కలిగి ఉన్నాయి. అతి కొద్ది అణువులకు మాత్రమే. మిగతా అణువులన్నింటికి థ్రెషోల్డ్ శక్తి కన్నా తక్కువ. ఇవన్నీ థ్రెషోల్డ్ శక్తి తక్కువ. అది అంటే ఇన్ని అణువులకు ఇంత థ్రెషోల్డ్ శక్తి, ఇక్కడ ఇన్ని అణువులకు ఇంత థ్రెషోల్డ్ శక్తి, ఇన్ని అణువులకు ఇంత థ్రెషోల్డ్ శక్తి. అనగా అత్యధికంగా శక్తి కలిగిన గతిశక్తి కలిగిన అణువుల సంఖ్య చాలా చాలా తక్కువ. బాగా గమనించండి గ్రాఫ్లో ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. క్రియాజనక అణువుల శక్తి వాటి ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని మనం వాయు స్థితిలో నేర్చుకుంటాం. అంటే ఒక వాయువు యొక్క వర్మ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాటి క్రియాజనక అణువుల మధ్య శక్తి ఎక్కువ ఉంటుంది. అవి పరస్పరం తాడనం జరుపుకుంటాయి. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పాత్రలో ఉన్న అన్ని క్రియాజనక అణువులు
పరస్పరం తాడనం జరుపుతున్నప్పుడు వాటి మధ్య శక్తి పంపిణీ జరుగుతుంది, శక్తి వినిమయం జరుగుతుంది. అనగా రెండు అణువులు పరస్పరం తాడించుకున్నప్పుడు ఒకదాని శక్తి కోల్పోవచ్చు, ఒకదాని శక్తి పెరగవచ్చు. ఈ శక్తి పెరిగిన తాడనం తగిన ఒక అణువు మరొక అణువును తాడించినప్పుడు దాని శక్తి కోల్పోవచ్చును లేదా మళ్ళీ తీసుకోవచ్చును. ఈ విధంగా అనేక వరుస తాడనాల్లో ఒక అణువు పరస్పరం తాడుతున్నప్పుడు శక్తిని పొందుతూ 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 అత్యధిక శక్తిని పొందినప్పుడు అది త్రిశూల్ శక్తిని పొందుతుంది. అంటే ఉదాహరణకు మనం ఒక చేతి నిండా ఇసుక తీసుకొని దూరంగా చిమ్మినప్పుడు అన్ని ఇసుక బేరవలు ఒక చోట పడవు, అవన్నీ చెల్లాచెదరుగా పడతాయి. కొన్ని చేతి కొనవేళ్ళకు ఉన్నవి చాలా దూరంలోను, పై మధ్యలో ఉన్నవి చెయ్యి వైపు మోచేయి వైపు ఉన్నవి చాలా దగ్గరగాను పడతాయి. అంటే వాటి యొక్క అనుపంపిణీ అంటే వాటి యొక్క శక్తి పంపిణీ అనేది భిన్నంగా ఉంటుంది. చేతిలో తీసుకొని విసిరిన ఇసుక ఏ విధంగా అయితే శక్తి పంపిణీలో అన్ని ఇసుక రేణులకు సమాన శక్తిని పంచదో ఆ విధంగానే ఒక వాయుస్థితిలో ఉన్న అణువుల మధ్య శక్తి అంత సమానంగా ఉండదు. ఉదాహరణకు 1,00,000 అణువులు ఒక డబ్బాలో ఉన్నాయనుకుంటే ఆ 1,00,000 అణువుల యొక్క శక్తి మొత్తము 1,00,000 క్యాలరీ అనుకుంటే ఆ ఏ ఒక్క అణువు కూడా ఒక్కొక్క క్యాలరీ ఉండదు. కొన్నింటికి 10 క్యాలరీలు 15 క్యాలరీ ఉండొచ్చు, కొన్నింటికి 0.1 క్యాలరీ ఉండొచ్చు, ఇంకొనికి 0.01 క్యాలరీ ఉండొచ్చు. ఆ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పంపిణీ జరిగినప్పుడు ఈ కింద చెప్పిన గ్రాఫ్లో చెప్పినట్టుగా ఉంటుంది. అనగా తీసుకున్న అణువుల సంఖ్య 1,00,000 క్యాలరీల శక్తి అనుకున్నప్పుడు వీటికి 10 కిలో క్యాలరీలు, 20 కిలో క్యాలరీలు, 30 కిలో క్యాలరీ విధంగా చాలా ఎక్కువ ఉండవచ్చు. అనేక తక్కువ సంఖ్యలో అణువులకు వీటికి అంటే ఇక్కడ ఏబిసిడి ప్రాంతంలో చూపించిన అణువులకు మాత్రము అతి తక్కువ వాటికి గతిశక్తి చాలా అధికంగా ఉంటుంది. అంటే ఈ విధంగా పంపిణీ జరుగుతుంది. మరి ఎప్పటికి ఇలానే ఉంటుందా అంటే కాదు. అణువులు మళ్ళీ పరస్పరం తాళం జరుపుకున్నప్పుడు కొన్నిటి శక్తి తగ్గిపోతాయి, కొన్ని శక్తి పెరిగిపోతాయి, తగ్గినవి పెరగచ్చు, పెరిగినవి తగ్గచ్చు. యావరేజ్ గరిష్టంగా మాత్రం గ్రాఫ్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ గ్రాఫ్ను ఈ విధంగా ఉన్న గ్రాఫ్ను ఏమంటామంటే అణువేగాల పంపిణీ అంటాము, అణువుల గతిశక్తి పంపిణీ అంటాము. ఇప్పుడు మనం పేర్కొన్నట్టుగా ఇక్కడ ఉన్న త్రిశూల్ శక్తి అంటాము, దీన్ని త్రిశూల్ శక్తి అవధి అంటాము. అంటే అంత శక్తి ఉంటేనే అవి రసాయన చర్యలో పాల్గొన్న అణువులు. అనగా ఇప్పుడు త్రిశూల్ శక్తి అంటే ఏంటో మనం చెప్పుకుందాం. పూర్తి క్లియర్గా త్రిశూల్ శక్తి అంటే చెప్పుకుందాం. ఒక రసాయన చర్యలో పాల్గొనటకు క్రియాజనులకు అణువులకు ఉండవలసిన శక్తిని త్రిశూల్ శక్తి అంటారు. మళ్ళీ చెప్తున్నాను అండి, ఒక రసాయన చర్యలో పాల్గొనుటకు క్రియాజనక అణువులు కలిగి ఉండవలసిన శక్తిని త్రిశూల్ శక్తి అంటారు. ఈ త్రిశూల్ శక్తి కలిగి ఉన్న అణువులు పరస్పరం సరైన దిశలో తాడడం జరుపుకున్నప్పుడు బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. అయితే ఈ త్రిశూల్ శక్తి అన్ని అణువులకు ఉండదు. ఒక క్షణంలో మన 10⁹ తాడనాలు జరిగినప్పటికీ అన్ని అణువులకు సరిపోయేంత త్రిశూల్ శక్తి ఉండదు. అందులో కొన్నిటికి మాత్రమే ఉంటుంది. ఆ కొన్ని ఉన్నవి మాత్రమే బంధంలో పాల్గొంటాయి, అవి ఉత్పన్నాలుగా మారుతాయి. మళ్ళీ అనేక వరుస తాడనాల్లో మళ్ళీ కొన్నింటికి త్రిశూల్ శక్తి వస్తుంది, అవి కొన్ని పాల్గొంటాయి. ఆ విధంగా వరుసగా కొన్ని రోజుల పాటు గంటల పాటు చర్యలు జరుగుతూ వెళ్తుంటుంది. కానీ ఎప్పుడైతే మనం వేడి చేస్తామో వేడి చేయగానే అన్ని అణువులకు గతిశక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు గతిశక్తి అనేది దేనిపై ఆధారపడి ఉంటుందనే విషయం మనకు తెలుసు. గతిశక్తి అనేది ఖచ్చితంగా మనకు KE = 3/2RTకి అనులోమానుపాతంలో ఉంటుంది, nRTకి. n అనేది మోల్ల సంఖ్య, R అనేది 2 క్యాలరీస్ అనుకుందాము. 2 క్యాన్సిల్ అయినట్టయితే 3/2 NT. T అనేది పరమ ఉష్ణోగ్రత, అంటే పరమ ఉష్ణోగ్రత అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు ఉష్ణోగ్రతను పెంచితే అన్నింటి గతిశక్తి మొత్తం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు అణువేగాల్లో పంపిణీ మాత్రం మారుతుంది. అంటే వాటి యొక్క శక్తులు ఖచ్చితంగా మారుతాయి. మారినప్పుడు మనం T2 దగ్గర చూపించినట్టుగా T2 ఈ విధంగా గ్రాఫ్ ఉంటుంది. T2 దగ్గర ఈ విధంగా గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ను మీరు గమనించవచ్చు. ఇది T1 తక్కువ ఉష్ణోగ్రత వద్ద గ్రాఫు, ఇది T2 గ్రాఫు, ఇది T1 గ్రాఫు. చివరిలో చూడొచ్చు ఇక్కడ T1 దగ్గర కేవలం ఈ ఏరియాలో ఉన్న అణువులు మాత్రమే గతిశక్తి కలిగి ఉంటాయి, త్రిశూల్ శక్తి కన్నా ఎక్కువ కలిగి ఉంటాయి. కానీ ఉష్ణోగ్రత పెంచినప్పుడు T2 ఉష్ణోగ్రత వద్ద మనకు
ఇవన్నీ అణువులు కూడా శక్తిని కలిగి ఉంటాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఉష్ణోగ్రత పెంచినప్పుడు తక్కువ శక్తి కలిగిన అణువులు తగ్గిపోతూ ఉంటాయి. T2 వద్ద చూడండి, T2 వద్ద ఇక్కడ శక్తి తక్కువ ఉన్న అణువులు తక్కువ ఉంటాయి, శక్తి ఎక్కువ ఉన్న అణువులు ఎక్కువ ఉంటాయి. శక్తి ఎక్కువ ఉన్న అణువులు తక్కువ ఉంటాయి, శక్తి తక్కువ ఉన్న అణువులు ఎక్కువ ఉంటాయి. అంటే ఉష్ణోగ్రత పెంచిన కొద్దీ ఏమవుతుంది ఇక్కడ అంటే అనేక అణువుల సంఖ్యలో అణువులు గతిశక్తిని పొంది థ్రెషోల్డ్ శక్తి అవధిని దాటుతాయి. ఫలితంగా రసాయన చర్యలో అధిక సంఖ్యలో అణువులు పాల్గొంటాయి. ఈ విధంగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద పై గ్రాఫ్లో చూపించినట్టుగా చూడండి, ABCD ప్రాంతంలో ఉన్న క్రియాజనక అణువులు థ్రెషోల్డ్ శక్తిని కలిగి ఉండటం వలన అవి ఫలప్రదమైన తాడనాలు జరిపి ఉత్పన్నాలు ఏర్పరచును. కానీ ఎక్కువ ఉష్ణోగ్రత T2 వద్ద పై గ్రాఫ్లో ABEF ప్రాంతంలో ఉన్న అధిక మొత్తంలో సంఖ్యలో అణువులు థ్రెషోల్డ్ శక్తి కలిగి ఉండడం వల్ల ఫలప్రదమైన తాడనాలు జరిగి చర్య రేటు పెరగడం ఆరంభిస్తుంది. అంటే ఖచ్చితంగా ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుంది, తాడనం శక్తి అంటే బంధ విచ్ఛేదనం చెందడానికి కావాల్సిన శక్తి గల అణువులు ఎక్కువ అవుతాయి. అనగా వాటి యొక్క ఉత్తేజ శక్తి కానీ థ్రెషోల్డ్ శక్తి కానీ ఉత్తేజ శక్తి పెరిగి క్రియాజనక అణువుల శక్తి ఉత్తేజ శక్తి పెరిగి థ్రెషోల్డ్ శక్తిని అవలీలగా దాటిపోవడం వల్ల అధిక సంఖ్యలో అణువులు చర్యలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గ్రాఫ్ ద్వారా చూపించవచ్చు. ఇది మనము మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటది, ఒక రసాయన చర్యలో ఉష్ణోగ్రత ప్రభావాన్ని మనం పరిశీలించినట్టయితే ఉష్ణోగ్రత పెంచితే ఖచ్చితంగా చర్యావేగం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని పరిశీలించినప్పుడు ఏం చెప్పుకున్నాము, ఉష్ణోగ్రత పెంచితే అణువుల వేగం పెరుగుతుంది. అణువుల వేగం పెరిగిందంటే గతిశక్తి పెరిగినట్టు. గతిశక్తికి వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎప్పుడైతే అణువేగం పెరిగిందో గతిశక్తి పెరిగిందో అవి వేగంగా ఢీకొంటాయి. వేగంగా ఢీకొన్నప్పుడు అణువుల మధ్య బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కసారి మనకు 10⁹ తాడనాలు జరుగుతున్నప్పుడు ఒకేసారి తాడనం 10⁹కి 9 ఉత్పన్నాలుగా మారితే చర్య అనేది క్షణంలో అయిపోతుంది. కానీ ఇప్పుడు T2 అనే ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద అన్ని అణువులకు సమాన శక్తి ఉండదు. మనం సగటు గతిశక్తి అంటాం. కైనెటిక్ ఎనర్జీని ఏమంటే సగటు గతిశక్తి 3/2 = యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ సగటు గతిశక్తి అంటాము. అంటే వాటికి ఉన్న సగటు గతిశక్తి అనేది ఇంత ఉంటుంది కానీ మొత్తం అన్నిటికీ సమానంగా ఉండదు. ఉదాహరణకు ఒక వాయువులో 100 అణువులు ఉన్నాయంటే దానికి 100 కిలోకాలరీల శక్తి ఉన్నట్టయితే ఒక అణువు 1 కిలో క్యాలరీ ఉండదు. సగటుగా కిలో క్యాలరీ ఉంటుంది కానీ కొన్నింటికి 5 కిలో క్యాలరీ ఉండొచ్చు, కొన్నింటికి 10 కిలో క్యాలరీ ఉండొచ్చు, కొన్నింటికి 0.1 ఉండొచ్చు, 0.01 ఉండొచ్చు. ఇవి మళ్ళీ అట్లా అని చెప్పి అదే క్షణంలో 0.5 ఉన్నదానికి మళ్ళీ ఎప్పుడు 0.5 ఉంటుందని లేదు. 5 కిలో క్యాలరీ ఉన్నదానికి ఎప్పుడు 5 కిలో క్యాలరీ ఉంటుందని లేదు. ఏమవుతాయి, అవి పరస్పరం తాడనం జరుపుకున్నప్పుడు 5 కిలో క్యాలరీ ఉన్నది 6 కావచ్చు, 6 ఉన్నది 4 కావచ్చు, 4 ఉన్నది 3 కావచ్చు, 3 ఉన్నది 7 కావచ్చు. ఈ విధంగా పరస్పర తాడనం వల్ల అవి శక్తిని కోల్పోవడం కానీ మరియు తీసుకోవడం కానీ జరగడం వల్ల అనేక వరుస తాడనాల్లో కొన్ని అణువులు శక్తిని అత్యధికంగా పొందుతాయి. ఆ అత్యధికంగా పొందినవి ఆటోమేటిక్గా బంధాల్లో విచ్ఛిన్నమై ఈజీగా తేలిగ్గా చర్యలో పాల్గొంటాయి. అంటే ఉదాహరణకు 100 అణువులు ఉన్నాయి, 100 కిలో క్యాలరీ శక్తి ఉంది. చర్యలో బంధం విచ్ఛిన్నం కావాలంటే 6 కిలో క్యాలరీ కావాలి. ఫస్ట్ అన్నిటికీ తాడనం జరప ఒక 10కి 6 కిలో క్యాలరీ వచ్చింది. ఆ 10 పరస్పరం తాడనం జరుపుకొని ఉత్పన్నాలు అవుతాయి. ఇప్పుడు ఉష్ణోగ్రత పెంచామనుకోండి, ఇంతకుముందు 100 కిలో క్యాలరీ బారి ఇప్పుడు 150 కిలో క్యాలరీ ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత పెంచినప్పుడు చర్య వేగం వాడి యొక్క అణువుల వేగం పెరుగుతుంది, మొత్తం గతిశక్తి పెరుగుతుంది. ఈ 150లో ఇప్పుడు ఏమవుతుందన్నమాట, 150 డిస్ట్రిబ్యూషన్ పంపిణీ జరగానే 6 గతిశక్తిని పొందే వాటి సంఖ్య పెరుగుతుంది. కనుక రసాయన చర్యలో పాల్గొని బంధాలు ఏర్పడతాయి. అంటే బంధాలు విచ్ఛిన్నమై ఉత్పన్నాలు ఏర్పడతాయి. ఇది ఈ గ్రాఫ్ ద్వారా మనం పరిశీలించడం చూడగా మనకు అర్థమవుతుంది. మనము ఈ పాయింట్స్ని మనం చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక దీని తర్వాత మనకు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ద్విగణక చర్యలకు అభిఘాత సిద్ధాంతం, కొలిజన్ థియరీ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అంటారు. దీంట్లో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ తాడన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఏమని ప్రతిపాదించారంటే, ఇక్కడ మనం పాయింట్ వైజ్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక రసాయన చర్యలో 2 అణువులు పాల్గొన్నప్పుడు ఏవో 2 అణువులు ఒకే రకమైనవి కావచ్చు లేదా భిన్నమైనవి కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, ఏబి కావచ్చు. రసాయన చర్య జరగాలన్న ప్రతిపాదనలు ఏంటంటే, ఒక రసాయన చర్య జరగాలన్నా అందులో క్రియాజనక అణువులు పరస్పరం తాడనం జరపవలను.
ఒకటి. ఒక రసాయన చర్యలో సెకనుకు సుమారు బిలియన్ తాణాలు అంటే 10⁹, 10⁵ అంటే 1,00,000, 10⁶ అంటే 10 lakhs, 10⁷ అంటే 100 lakhs అంటే 1 crore, 10⁸ అంటే 10 crores, 10⁹ అంటే 100 crores. 100 కోట్ల తాణాలు జరుగుతాయి. కానీ జరిపిన అన్ని తాణాలు ఫలప్రదం కావు, అనగా ఉత్పన్నాలు ఏర్పరచవు. కొద్ది తాణాలు మాత్రమే 10⁻1 లేదా 10⁻2, 10⁻3, 1000, 100 నుంచి 1000, 10 నుంచి 100 వరకు మాత్రమే ఉత్పన్నాలుగా మారి మిగిలిన 99 కోట్ల అణువులుగానే ఉండిపోతాయి, క్రియాజనకాలు ఉండిపోతాయి. అంటే 10⁻3 వరకు చర్యలో పాల్గొనవచ్చు ఒక తాణంలో. ఎందుకు అంతే పాల్గొంటాయి అంటే 10⁻3 అంటే ఏమవుతుంది, 1000 తాణాలు అంటే 0.1% మాత్రమే కోట్లు. 10 కోట్లలో 1000 తాణాలు అంటే కనీసం 0.1% కూడా కాదు. ఇవి మాత్రమే చర్యలో పాల్గొంటాయి. మిగతా అన్ని ఫలప్రద తాణాలు ఏర్పరచవు. ఎందుకు అంటే వాటికి రసాయన చర్యలో పాల్గొని బంధ విచ్ఛిన్నం అవడానికి కావాల్సినంత శక్తి వాటికి లేదు, కొన్నింటికే ఉంది. ఈ కొన్నింటికి ఎందుకు ఉంటాయన్న విషయాన్ని ఇంతకుముందు చెప్పుకున్న ఉష్ణోగ్రత ప్రభావంలో చెప్పుకున్నాం. అంటే ఒకనొక ఉష్ణోగ్రత వద్ద అనేక అణువులు తాణం జరుపుకున్నప్పుడు వరుస తాణాల వల్ల కొన్ని అణువులకు అధిక శక్తిని పొంది త్రిశోడి శక్తిని దాటిపోయి చర్యలో పాల్గొంటాయి. తర్వాత అవి పాల్గొనడం అయిపోయిన తర్వాత మిగతా అణువులు మళ్ళీ పరస్పర తాణం జరుపుతూ మళ్ళీ కొన్ని శక్తిని పొంది త్రిశోడి శక్తిని దాటుతాయి. ఈ విధంగా త్రిశోడి శక్తిని దాటుతూ రసాయన చర్య జరగడానికి టైం పడుతుంది. అయితే కొద్ది సమయం తర్వాత అణువులు సగానికి పడిపోయినప్పుడు ఈ తాణాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కనుక తాణాల సంఖ్య తగ్గినప్పుడు వాటి మధ్య శక్తి వినిమయం తక్కువగా జరిగి అణువులు త్రిశోడి శక్తి పొందడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది కనుక చర్య వేగం పడిపోతుంది. అయితే ఉష్ణోగ్రత పెంచితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ చర్య వేగం పెరుగుతుంది. ఎందుకంటే అన్నిటి అణువుల యొక్క శక్తి పెరుగుతుంది కనుక ఫలప్రద తాణాలు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ మనకు అది మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఒక రసాయన చర్య జరగాలంటే క్రియాజనకాల మధ్య తాణం తప్పనిసరిగా జరగవలను. అయితే సుమారు బిలియన్ తాణాలు జరిగినప్పటికీ అన్ని తాణాలు ఫలప్రదం కావు. 10⁻2 to 10⁻3 మాత్రమే తాణాలు ఫలప్రదం అవుతాయి. ఒక రసాయన చర్యలో ఫలప్రదమైన తాణాలు జరుగుటకు కావలసిన క్రియాజనకాలు ఉండవలసిన శక్తిని మనం త్రిశోడి శక్తి అంటాము. త్రిశోడి శక్తి కలిగి ఉన్న అణువులు ఉన్నప్పటికీ అవి సరియైన దిశలో ఒకవేళ తాణం జరపకపోతే అవి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకు ఉత్పన్నాలను ఏర్పరచవనగా చర్య వేగాన్ని పెంచవు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఒక రసాయన చర్యలో పాల్గొన్న క్రియాజనకాలకు త్రిశోడి శక్తి ఉండడమే కాకుండా అవి సరియైన దిశలో కూడా అవి చర్యలో పాల్గొనాలి, సరైన దిశలో తాడనం జరపాలి, అప్పుడు మాత్రమే ఏర్పడతాయనే విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. అంటే చర్య వేగాన్ని ప్రభావితం చేయే అంశాలలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గాఢత, ఉష్ణోగ్రత, రసాయన క్రియాజనకాల స్వభావము, ఉత్ప్రేరకము, కాంతి అనేవి కాకుండా క్రియాజనకాల యొక్క పరిమాణము మరియు వాటి యొక్క సైజు, వాటి యొక్క షేప్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పరస్పర తాడనం జరిపినప్పుడు తాడన దిశ కూడా సరిగ్గా ఉండకపోతే కూడా అవి ఉత్పన్నాలుగా ఏర్పడమనే విషయాన్ని మనం గమనించాలి. అనగా వాటి యొక్క త్రిమితీయ విఘాతము, త్రిమితీయ శక్తులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం అబ్జర్వేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది మళ్ళీ ఒకసారి మనం చూసుకోండి, నోట్స్ లాగా చదువుకోండి. ఇది ద్వివర్గ చర్యలకు అభిఘాత సిద్ధాంతం. ఈ అభిఘాత సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఉష్ణోగ్రత ప్రభావాన్ని ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని అర్హీనియస్ అనే శాస్త్రవేత్త ఒక సమీకరణం ఉత్పాదించాడు. అది ఎలా ఉత్పాదించడం మనం ఇప్పుడు చెప్పుకుంటాం. సో ద్వివర్గ చర్యలకు అర్హీనియస్ సమీకరణ ఉత్పాదన. చర్యలో పాల్గొను క్రియాజనకాలను మనం దృఢమైన గోళాలుగా భావించాలి. అంటే ఈయన సమీకరణం ఉత్పాదించినప్పుడు ఏం చేసే అర్హీనియస్, ఏవైతే అణువులు క్రియాజనక అణువులు చర్యలో పాల్గొంటున్నాయో వాటిని అయినా ఒక స్పియర్గాను బాగా గట్టిగా బలమైన స్పియర్లుగాను ఊహించాడు. ద్రవ్యరాశి క్రియమనేయమును మరియు మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ స్థిరాంకమును సమీకరణమును కూడా అతను మనసులో పెట్టుకొని ద్విఅణుక చర్యల అభిఘాత సిద్ధాంతంను ఆధారం చేసుకొని, పైన చెప్పుకున్న అభిఘాత సిద్ధాంతం ఆధారం చేసుకొని మ్యాక్స్వెల్
బోల్ట్జ్మాన్ సమీకరణమును మనసులో పెట్టుకొని ద్రవ్యరాశి క్రియా నియమాన్ని ఆసరా చేసుకొని క్రియాజనకములను దృఢమైన గోళాలుగా భావించి ఇతను ఒక సమీకరణం ఉత్పాదించాడు. ఈ సమీకరణము ద్వియానిక రసాయన చర్యలో రేటుపై చర్యపై రసాయన చర్య రేటుకు ఉష్ణత ప్రభావాన్ని వివరిస్తాయి. ఉదాహరణకు స్థిర ఉష్ణోగ్రత వద్ద నిర్ణీతగా కలిగిన ఏ అణు క్రియాజనకాలు పరస్పర తాడనం చెందుతూ చర్యలో పాల్గొనే అనుకున్నా. అంటే దీని మీనింగ్ ఏంటనమాట, ఇది ఒక స్థిరమైన కంటైనరు. ఈ కంటైనర్లో ఏ అనే క్రియాజనకం ఉంది. ఏ అనే క్రియాజనకం మళ్ళీ ఏ అనే క్రియాజనకం పరస్పరం తాడనం జరుపుకుంటున్నాయి. వీటి గాఢత ఎన్ అంటే ఏదో ఒక గాఢత, నిర్దిష్టమైన గాఢత కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఇవి తాడనం జరుపుకున్న వల్ల ఏమవుతుందంటే ఉత్పన్నాలు ఏర్పడాలి. ఏర్పడేటప్పుడు ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ అంటే A+A గివ్స్ ఉత్పన్నం అనుకున్నట్టయితే ద్రవ్యరాశి క్రియా నియమానుసారంగా దాని చర్య రేటుని ఈ విధంగా రాయవచ్చు. మనకు ఆల్రెడీ చదువుకున్నాం ఫస్ట్ క్లాస్లోనే. రేటు ఈజ్ K × A⁴ అంటే A1 రెండు ఏలు గుణకాలు, ఏ గుణకం 1 ఏ గుణకం 1 గుణకం 2. ఇప్పుడు కేను రేటు స్థిరాంకం అంటాము. ఏను ఏకాంక ఘనపరిమాణం అంటే అలా 1 లీటర్ ఘనపరిమాణ క్రియాజనకాల సంఖ్య అంటే 1 మోల్ పర్ లీటర్ అనుకున్నట్టయితే దాన్ని మనం 1 తీసుకున్నట్టయితే 1/2 1 అవుతుంది. కనుక ఆడ మనం అందులో మనం పదం తీసుకున్నప్పుడు ఎన్ అని రాసుకోవచ్చు. 1 మోల్లో ఎన్ మోల్ అంటే అందులో ఉన్న సంఖ్య 1 మోల్ అయితే 1, 2 మోల్ అయితే 2, 3 మోల్ అయితే 3 తీసుకుంటే రేట్ ఈజ్ K² అవుతుంది. N ఈజ్ 1 అనుకున్నట్టయితే అప్పుడు రేట్ ఈజ్ K అవుతుంది. సో మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ సమీకరణం ప్రకారము ఇది ఫిజిక్స్లో వస్తుంది దాదాపుగా మనకి ఈ సమీకరణాలన్నీ గ్యాస్ స్టేట్లో. మనము దాన్ని డైరెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ సమీకరణం ఆధారంగా రసాయన చర్య రేట్ ఈజ్ Z × e⁻⁻⁴ ఇక్కడ Z అంటే తాడన పౌనఃపున్యము, EA అంటే క్రియాజనకాల ఉత్తేజ శక్తి, మరియు T అంటే పరమాణు ఉష్ణోగ్రత, R అంటే వాయు స్థిరాంకము. ఇది మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ అనేది క్రియాజనకాల యొక్క చర్య రేటుకు మరియు అందులో ఉన్న ఉత్తేజ శక్తికి ఉష్ణోగ్రతకు మధ్య సంబంధాన్ని మరియు తాడన పౌనఃపున్యానికి అంటే తాడన సంఖ్యకు ఇవన్నిటికి మధ్య సంబంధాన్ని డిరైవ్ చేసి ఉత్పాదించడం జరిగింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ రేట్ ఈజ్ రేటు చర్య వేగం ఎట్లయినా వేగమే కనుక సమీకరణము 1 సమీకరణం 2 సమానం చేయవచ్చు. 2 రేట్లే కనుక చేస్తే N 1 మోల్ అనుకున్నట్టయితే మనం N ప్లేస్లో 1 పెట్టినట్టయితే 1² అంటే 1 అవుతుంది. K × 1 = 1 అంటే K = Z × e⁻⁻⁴ అని సమీకరణం వస్తుంది. ఇక్కడ ఈ Z అనేది Z విలువ ఎంత ఉంటుంది అంటే మీరు చెప్పినట్టుగా 4σ² N²√nRT/m ఉంటుంది. సో అది దాని మీకు ఆర్పణ ఉంటుంది. Z విలువను మనం తీసుకున్నట్టయితే N = 1 అనుకొని Z విలువ అంత అనుకుంటే సిగ్మా అనేది క్రియాజనకాల మధ్య దూరం అవుతుంది, M అనేది అనుభారం అవుతుంది. ఇవన్నిటిని పట్టుకొని చూసినట్టయితే అంటే అనుభారం ఎక్కువ ఉన్నట్టయితే Z తక్కువ ఉంటుందని, T ఎక్కువ ఉంటే Z ఎక్కువ ఉంటుందని, అట్లా ఆ విధంగా మనం N ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుందని, సిగ్మా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుందని. సిగ్మా అంటే ఇక్కడ ఏంటన్నమాట క్రియాజనకాల మధ్య దూరము. సో ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఈ సమీకరణం 3 వలన లభించే రేటు స్థిరాంకం దోషపూరితమైంది మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ అది అభిఘాత సిద్ధాంతంలో కొన్ని కారణాల వల్ల చెల్లుబాటు కాకపోవడము. ఎందుకంటే అణువుల మధ్య థ్రెషోల్డ్ శక్తి కలిగి ఉన్నప్పటికీ సరైన దిశలో తాడడం జరపకపోతే అవి ఉత్పన్నాలుగా మారవు కనుక త్రిమితీయ విఘాత కారణంగా ఈ విధంగా జరుగుతాయి కనుక మరియు భ్రమణ కంపన శక్తులను ఉపేక్షించినందువల్ల కూడా పై సమీకరణం దోషపూరితమై ఉంటుందని, అందుకని రేటు స్థిరాంకము సరిగ్గా రాదని, అందువల్ల దానికి కానీ మనము ఇంకొక రేటు స్థిరాంకాన్ని ప్రతిపాదించడం జరిగింది. పై సమీకరణమును ద్వియానిక చర్యలకు సక్రమంగా అనువర్తింపజేయటం కోసము కొద్దిగా సవరించడం జరిగింది. ఆ సవరించిన దాన్ని Z × P అన్నాం. P అంటే పరమ సంభావ్యత గుణకము. దీని విలువ 10⁻⁹ నుండి 10⁻1 వరకు ఉండొచ్చు. 1 వరకు ఉంది. 1 ఉంది అంటే P = 1 అంటే Z = 1 Z అవుతుంది. అంటే ఎలాంటి త్రిమితీయ విఘాతం లేదని, భ్రమణ కంపనాలు ఉపేక్షించాల్సిన లేదని చెప్పుకోవచ్చు. 10⁻⁹ అంటే త్రిమితీయ విఘాతం చాలా అత్యధికంగా ఉందని చెప్పుకోవచ్చు. సో అవన్నీ చేసిన తర్వాత ఆ సమీకరణం మనం మారిస్తే ఈ విధంగా మనకు K = A × e⁻⁻⁴ వస్తుంది. దీన్ని మనము ఏమంటామంటే
ఏను పౌనపున్య కనుక అంటాము. దీన్ని ఉష్ణాత ప్రభావం చూపించు ఉష్ణాత ప్రభావం చూపించు సమీకరణంగా పేర్కొంటాము. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము. ఇప్పుడు మనం చెప్పుకోదలుచుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు ప్రయోగపూర్వకంగా ఇప్పటిదాకా చెప్పుకున్న ఒక విషయం అయితే మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నాం అంటే, ప్రయోగపూర్వకంగా ఒక రసాయన చర్య యొక్క ఉత్తేజశక్తిని ఏ విధంగా నిర్ణయిస్తామనే విషయాన్ని చెప్పుకుంటాం. ప్రయోగపూర్వకంగా ఒక రసాయన చర్య యొక్క ఉత్తేజశక్తిని ఏ విధంగా నిర్ణయిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పద్ధతి 1 అంటే పైన పేర్కొన్న సమీకరణం ద్వారా మనము గ్రాఫ్ని గీసినట్టయితే చూడండి, ఒక క్రియాజనకము ఏ అనేది రసాయన చర్యలో పాల్గొని ఉత్పన్నాలను ఏర్పరుస్తుంది అనుకుందాం. బాగా జాగ్రత్తగా వినండి. ఏ ప్లస్ ఏ గివ్స్ ప్రోడక్ట్స్. ఇప్పుడు దీని యొక్క దీని గాఢతలను ఏ తీసుకున్నాం, ఉష్ణోగ్రత T1 పెట్టాను. పెట్టి ఇప్పుడు దీన్ని రసాయన చర్యను A - x ఈజ్ ఈక్వల్ టు ఇది 0 ఇది 0 ఇది 0 ఇది x, T ఈజ్ ఈక్వల్ టు 0 T ఈజ్ ఈక్వల్ టు T. ఈ విధంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒకనొక ఏ అనే గాఢత వద్ద రసాయన చర్యను మనం ప్రారంభించి ఎక్స్ను టీని అన్ని కనుక్కున్న తర్వాత వీటి నుండి మనకి ఏమొస్తుందంటే, మనము దీని నుండి మనం ఏం కనుక్కోవచ్చు అంటే T1 ఉష్ణోగ్రత వద్ద చర్య యొక్క రేట్ స్థిరాంకం K1 లభిస్తుంది. తర్వాత ఈ గాఢత ఇలానే ఉంచాలి, గాఢతను మార్చాల్సిన అవసరం లేదు. మనకు సేమ్ గాఢత ఇదే ఉంటుంది, కానీ ఉష్ణోగ్రతను T2 చేస్తాము. T2 దగ్గర ఇదే గాఢత వద్ద మనది 0 T ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇది A - x ఇది x 2x. ఈ విధంగా చర్య జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉష్ణోగ్రత పెంచడం కనుక ఏమవుతుంది, చర్య రేటు వేగం పెరుగుతుంది, అనగా రేటు స్థిరాంకం విలువ మారుతుంది. సో దీన్ని కూడా మళ్ళీ ఇది ఏదో ఒక ప్రథమ క్రమాంకం కావచ్చు, ద్వితీయ క్రమం కావచ్చు, ఏదో ఒక చర్య క్రమాంక ప్రకారం దీని క్రమాంక ప్రకారం దీన్ని K2ను మనం అనుకుంటాం. అప్పుడు దాన్ని K2 అంటాం. ఈ విధంగా T1 ఉష్ణోగ్రత వద్ద దగ్గర K1 అనే రసాయన చర్య వేగ స్థిరాంకము, T2 ఉష్ణోగ్రత వద్ద K2, T3 దగ్గర K3, ఈ విధంగా అన్నీ తయారు చేసుకుని ఒక దత్తాంశం తయారు చేసుకుని కూర్చుంటాం. అయితే ఇంతకుముందు చేసిన ప్రయోగాలు ఏం చేసాము, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచాము, గాఢతను మారుస్తూనే గాఢతలు ఒకసారి 1m 2m తీసుకుంటూ చర్య వేగాలను అంచనా వేస్తూ గాఢతకు చర్య వేగాలకు మధ్య బంధం ఎలా ఉందో తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒకటే రకమైన గాఢత తీసుకుంటున్నాము, ఇక్కడ ఉష్ణోగ్రతను మారుస్తూ చర్య వేగాలు ఎలా మారుతాయి, రేటు స్థిరంగా ఎలా మారుతాయి పరిశీలిస్తాము. అలా పరిశీలించిన తర్వాత ఈ లభించిన T1 T2 T3 T4లను పై చర్యలో క్రియాజనక గాఢతను స్థిరంగా ఉంచి T1 T2 T3 T4 అను వివిధ స్థిర ఉష్ణోగ్రతల వద్ద చర్యను తగిన ప్రయోగంతో గతిగా అధ్యయనం చేసి లభించిన దత్తాంశాల ఆధారంగా చర్య యొక్క రేటు స్థిరాంకమును K1 K2 K3 K4 అను కనుగొనవను. ఒక్కొక్క స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక్కొక్క రేటు స్థిరాంకం లభించును కనుక ఆ విధంగా కనుక్కొని ఈ సమీకరణలో ప్రవేశపెట్టాలి. ఇంతకుముందు మనం పైన ఉత్పాదించిన లీనియర్ సమీకరణలో ప్రవేశపెట్టాలి. దాన్ని ప్రవేశపెట్టాలంటే ఫస్ట్ దానికి ఆ సమీకరణ ఇరువైపుల లాగరిథం సమవర్గమానం చేయాలి. సమవర్గమానం చేస్తే ln k = -EA/RT × ln A వస్తుంది. దాన్ని ln = 2.303 log base 10 కనుక అలా తీసుకుంటే 2.303 log k = -EA/1/T ప్లస్ 2.303 log A అవుతుంది. దాన్ని కన్వర్ట్ చేసినట్టయితే కింది ఈక్వేషన్ లాగా ఉంటుంది. సో ఈ విధంగా కనుక్కున్నట్టయితే ఇది y = -mx + c అవుతుంది. ఈ విధంగా అయినప్పుడు గ్రాఫు ఇంతకుముందు మనం చూపెట్టినట్టుగా పైన చూపెట్టిన ఈ విధంగా గ్రాఫ్ అవుతుంది. ఇది గ్రాఫ్ అవుతుంది. లాగ్ కే పెట్టినప్పుడు మనకు ఈ -EA/2.303 R అనేది స్లోప్ వాల్ అవుతుంది. వాల్ నుంచి మనం ఉత్తేజ శక్తిని కనుక్కోవచ్చు. అంటే ఫస్ట్ మరొకసారి చెప్తున్నాను, ఈ విధంగా గ్రాఫ్ గీయడం జరిగింది. ఈ విధంగా రుణవాలుగా సరళరేఖ వస్తుంది. ఇది స్లోపు, ఇక్కడ లాగ్ కే లేదా ln k లేదా ఇక్కడ 1/t
ఇలా ఉన్నప్పుడు స్లోప్ వస్తుంది. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ లాగ్ ఏ, అది పౌనఃపున్య స్థిరాంకము. ఇప్పుడు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై నెగటివ్ ఉన్న వాల్ కనుక 2.303 ఇంటూ ఆర్ అంటే వాలు ఈజ్ ఈక్వల్ టు, మరి ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈఏ ఈజ్ ఈక్వల్ టు వాలు స్లోప్ ఇంటూ 2.03 ఇంటూ ఆర్. ఈ విధంగా మనం ఉత్తేజ శక్తిని కనుక్కోవచ్చు. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. లేదా ఈ రెండింటిని రసాయన చర్యలో ఏదైనా సమీకరణంలో ప్రవేశపెట్టినప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పద్ధతి 2 కూడా చెప్పుకోవచ్చు. ఈ పద్ధతి 2లో ఈ విధంగా కనుక్కోవచ్చు. చూడండి, T1 పై సమీకరణంలో ఫస్ట్ సమీకరణంలో ప్రవేశపెట్టి K1 దగ్గర T1ని, రెండవ సమీకరణంలో తిరిగి మళ్ళీ అదే చర్య అదే క్రియాజనక కలగాడుతున్న అదే ఉష్ణోగ్రత T2 వద్ద చేసి వచ్చిన K2 విలువను అన్ని సమీకరణంలో కింది విధంగా ప్రవేశపెట్టి ఆ రెండు సమీకరణం ఒక దాని నుంచి ఒకటి తీసివేస్తే మనకు కింది సమీకరణం వస్తుంది. ఆ సమీకరణం ఆధారంగా మనం ఈ అని కనుక్కోవచ్చు. ఇది గతిశక్తి కనుక్కోవడానికి పద్ధతులు. సో మనం ఇది ముఖ్యమైన ప్రశ్నగా వస్తుంది. మనము ఆర్హీనియస్ యొక్క సమీకరణం ఉపయోగించి ఒక రసాయన చర్య యొక్క ఉత్తేజ శక్తిని మనం అంచనా వేయవచ్చు, లెక్కించవచ్చు. దాని పద్ధతి 2 గ్రాఫికల్ పద్ధతి ఉంది, ఒకటి లెక్క చేయడం ఉంది. ఏ విధంగా చేయడం అనే విషయాన్ని ఇక్కడ కింద చూపెట్టడం జరిగింది. ఆ పద్ధతి 2ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయడం జరిగింది. అది మ్యాథమెటికల్ అసిస్టెంట్ దీనికి 2 రీడింగ్ తీసుకుంటే సరిపోతుంది. కానీ గ్రాఫ్ గారు కనుక్కోవాలంటే కనీసం 4 రీడింగ్లు ఉండాలి. ఇంతటితో ఈ క్లాస్ని ఈరోజుకు ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా అంశాలను నేర్చుకుంటాము. ఆల్ ది బెస్ట్. ముగించే ముందు ఒక విషయం, వీటిని చాలా థియరిటికల్ నాలెడ్జ్ దీని వెనుక ఉండాలి కనుక అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేయండి. అర్థం కాని విషయాలను మళ్ళీ తిరిగి చర్చించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. విష్ యూ గుడ్ లక్.